ఆదివారం సూర్యాపేటలో సంతోషిమాత అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో నెమ్మికల్ సమీపంలోని వనక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీ సమేతంగా హాజరై మాట్లాడారు. ఆదివారం సూర్యాపేటలో సంతోషిమాత అమ్మవారి దేవాలయం ఆధ్వర్యంలో నెమ్మికల్ సమీపంలోని వారి వనక్షేత్రంలో కన్నుల పండుగలాగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక వన సమారాధన మహోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా సతీమణి గుంటగంట్ల సునీత జగదీష్ రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మికతలోనూ సూర్యాపేట ముందు వరుసలో ఉంటుందన్నారు. పేటలో ప్రశాంత వాతావరణాన్ని పెంచుకొని ఐక్యతతో అన్ని పండుగలు ఇటువంటి ఆధ్యాత్మిక వేడుకలు సంబూరంగా జరుపుకుంటున్నామన్నారు. భవిష్యత్తులోనూ సూర్యాపేటను మరింత సుందరంగా తీర్చిదిద్దుకుంటూ ఇటువంటి వేడుకలను మరింత ఉత్సాహంగా జరుపుకుందామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక దీపారాధన, పంచామృత అభిషేకం, జల దీపోత్సవం, గణపతి శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆలకించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం భక్తులతో కలిసి సామూహిక కార్తీక వనభోజనంలో పాల్గొని వారి ఆతిథ్యాయాన్ని స్వీకరించారు. नमस्ते रुद्रोभ्यः तत्पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्राह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो పట్టుకో గ్రాస్ సార్ ఈ పళ్ళు పెట్టండి సార్ సందర్భంగా సూర్యాపేట సంతోషిమాత రూపాదేవి సేవా సమితి ఆధ్వర్యంలో గత 22 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్న సమితి అధ్యక్షులు వెంకటేశ్వర గారు, కార్యదర్శి మురళి గారు, అదేవిధంగా ప్రొఫెసర్ పాలపు రామూర్తి గారు, ఇతర పెద్దలందరూ, సమితి సభ్యులందరూ
ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.